డబ్బు సంపాదించుకుంటున్నారు, తర్వాత అధికారం సంపాదించుకుంటున్నారు, తర్వాత ఎన్నెన్నో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఈ శరీరం సుఖపడటానికి అనేక ప్రక్రియలు మీరు చేసుకుంటున్నారు, మంచిదే. అది శరీరం తాత్కాలికమైన, ఆ శరీరం చనిపోయే వరకు అది ఉండాలి కాబట్టి దాన్ని ఏదో కంఫర్ట్గా ఉంచడానికి తగిన పనులు చేసుకుంటున్నారు, అది మంచిది. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు అన్నీ ఇంతకంటే నా దగ్గర చెప్పేయడానికి ఏమీ లేదు. మీరు చెప్పేది ఏమిటంటే ఒకే ఒక వాక్యం, మీరందరూ లోకంలో విషయాలు ఎలా సంపాదించుకుంటున్నారో, వస్తువులు ఎలా సంపాదించుకుంటున్నారో, అలాగే ఈశ్వరుని ప్రేమను, ఈశ్వరుని దయని, ఈశ్వరుని అనుగ్రహానికి సంపాదించుకోండి. అంతకంటే నేను చేసేది ఏమి లేదు, అందుకంటే నాకు చెప్పడానికి ఏమి లేదు. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఆ పరమేశ్వరుడు యొక్క దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టు, ఆ దయ లేకపోతే మనకేమీ లేనట్టు. అంచేత మనం అందరం కష్టపడి ఏం చేయాలంటే, మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ నిరంతరము, లేదా మీరు ఏదో సాధన అంటున్నారు, సాధన పేరు మీద కానీ నిరంతరము ఈశ్వరి అనుగ్రహం, ఈశ్వరుని యొక్క కరుణ, ఈశ్వరుని యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆశీస్సులు సంపాదించుకోవడానికి తప్పించి ఇంకో పని మనకు ఏమి లేదు. అది ముఖ్యమైన పని. ఆ పని వదిలేసి మిగతా పనులన్నీ చూసుకుంటున్నాం. తర్వాత మరణానంతర జీవితంలో చాలా నష్టపోతాం. మన అజ్ఞానం పోగొట్టుకోకుండా ఏదో మనకు పట్టుంది తింటాం. ఎవరి యొక్క పరిస్థితి, ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ మనకు మెయిన్